అంటే నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు అన్నిటినీ కూడా ఈరోజు నేను మటుమాయం చేయబోతున్నాను. అది అంతా ఎలా సాధ్యం తల్లి అని నీవు అంటావేమో, గుర్తుంచుకో, నీ యొక్క జీవితంలో నీకు ఎదురయ్యేటువంటి ప్రతి సమస్యకు కూడా వాటి అన్నిటినీ కూడా తొలగించుకోవడానికి ఒక వ్యక్తి నీ వద్దకు రాబోతున్నాడు. ఆ వ్యక్తి ద్వారా నీవు ఒక వార్తను కూడా వినబోతున్నావు. ఆ వార్తను విన్న తర్వాత నీ మనసు అంతా కూడా ఎంతో చక్కగా కుదుట పడుతుంది. అలాగే నీకున్నటువంటి సమస్యలకు ఒక మంచి పరిష్కారం దొరికింది అని నీవు చాలా సంతోషిస్తావు. అసలు ఇంతకీ ఏం సమస్య? నీకు ఆ వ్యక్తికి ఎటువంటి సంబంధం? ఏం సంబంధం ఉంది? నీ వద్దకు ఎందుకు రాబోతున్నాడు? దేన్ని ఉద్దేశించి ఆ యొక్క వార్తను నీకు తెలపబోతున్నాడు? ఇటువంటి పూర్తి వివరాల గురించి ఈరోజు ఈ సందేశం ద్వారా తప్పకుండా నీవు తెలుసుకొనే తీరాలి. మరి నీవు ఇటువంటివి అన్నీ కూడా తెలుసుకున్న తర్వాతే నీలో ఉండేటువంటి ప్రతి ఆలోచనలు అన్నీ కూడా పూర్తిగా నీ నుండి తుడిచిపెట్టుకొని పోతాయి. మరి ఆలస్యం చేయకుండా ఆ తల్లి దేన్ని ఉద్దేశించి ఈ సందేశ రూపంలో ఇటువంటివి అన్నీ కూడా నీకు తెలియపరచాలి అని అనుకుంటుందో, భక్తి శ్రద్ధలతో మనసును అంతా కూడా నిర్మలంగా ఉంచుకొని నేను చెప్పేది ఒక్కసారి శ్రద్ధగా విని చూడు. నిజంగా నీ జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే నీవు ఎంతో మంచి అదృష్టపు గడియల్లోనే పుట్టావు. ఎంతో మంచి మనసుతో ఎప్పుడు కూడా నలుగురికి సహాయపడే విధంగా నీ యొక్క మనసు తీరు, నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క మంచి మనసుకు నీకే సాధ్యము అని చెప్పాలి. ఎప్పుడూ కూడా ఎవరిని కూడా నీ యొక్క మాటలతో బాధ పెట్టేటువంటి స్వభావం ఇంతవరకు ఎప్పుడూ కూడా చేయలేదు. ఏదైనా కష్టం వస్తే అది నీ దాకే వచ్చిందే కానీ నీ చుట్టూ ఉండేటువంటి వారికి ఎవరికీ కూడా పులవలేదు. అలాగే కష్టము అనేది నీ దాకనే, అంటే నీకు ఏదైనా కానీ నీకు కుటుంబ సభ్యులు దాకా చేరనివ్వకుండా నీ వరకే దాన్ని అంతా కూడా బరువు బాధ్యతలు అన్నిటినీ కూడా నీ భుజాలపై వేస్తూని వారికి కష్టము అనేది తెలియనీయకుండా వారి అందరినీ కూడా ఇప్పటి వరకు భరించుకుంటూ వస్తున్నావు. అలాగే అందరిలోనూ కూడా భగవంతుడు ఉన్నాడు అని చెప్పి మనసా వాచా కర్మణ నమ్ముతావు. ఇటువంటి ఈర్ష, కుళ్ళు, కుతంత్రాలు అనేవి నీకు అస్సలు తెలియదు. అలాంటి నీకే ప్రతిసారి కూడా ఇన్ని కష్టాలు ఎందుకు అని చెప్పి ఆ యొక్క భగవంతుడిని వేడుకుంటూ ఉంటున్నావు. చూడు, నీవు చేసుకున్నటువంటి పూర్వజన్మ యొక్క కర్మల ఫలితంగా కొన్ని సమస్యలు అయితే నీ ముందుకు రావడం జరిగింది. అంతేకాని నిన్ను భగవంతుడు ఎప్పుడు కూడా బాధ పెడుతున్నాడు అని చెప్పి అనుకోవద్దు. ఎందుకంటే నీవు ఎవరికీ కూడా ఎటువంటి కీడు తలపెట్టకుండా చాలా ధర్మబద్ధంగా నీ యొక్క జీవితాన్ని నీవు గడుపుతూ వస్తున్నావు. మరి ఎలా ఆ యొక్క భగవంతుడు నిన్ను శిక్షిస్తాడు అని అనుకుంటున్నావు? ఎలా బాధ పెడతాడు అని చెప్పి అనుకుంటున్నావు చెప్పు? ఏ మనిషికి అయినా సరే, ఈ భూమి మీద పుట్టినటువంటి ఏ జీవినికైనా కొంచెమైనా కానీ కష్టాలు, సమస్యలు లేనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటారా చెప్పు? అలా ఉండాలి కూడాను. మనిషికి అంటే మీకున్నటువంటి పరమార్థము, అర్థము ఏమిటో తెలుసా? మన యొక్క జీవన శైలికి ఈర్ష్య, స్వార్థం అనేవి ఎటువంటి